ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. చక్రాంభోజే సమాసీనం చక్రాత్యాయుధారిణం చక్రరూపం మహావిష్ణుం చక్రమంత్రేణ చింతయేత్. సకల జగత్తుకి కూడా ఆధారభూతుడై అనంతకోటి బ్రహ్మాండ నాయకుడై తిరుమల క్షేత్రంలో అర్చామూర్తి అయి కలవు వెంకటనాయక అని కీర్తింపబడుతూ కలియుగంలో ధర్మార్థకామ మోక్షముల గురించి తపించేటటువంటి భక్తులకి అనగా శిష్టులకి, కామక్రోధాది అరిషడ్వర్గ సమావిష్టులై ఉన్న దుష్టులకి తగిన విధంగా వారి వారి కర్మలను బట్టి వారికి ఫలాన్ని అందిస్తూ అనాథనాథుడై ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా కాపాడుతూ ఉన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామివారు. స్వామివారి దివ్యానుగ్రహం ఎవరి మీద ఉంటే అతనే పండితుడు, అతనే యోగ్యుడు, అతనే ధనవంతుడు, అతనే సకల గుణ సంయుక్తుడు. ఆ స్వామివారి దివ్యానుగ్రహం కలిగిన మరుక్షణం అతని జీవనం అన్యాదృశంగా ఉంటుంది. అంతటి వైశిష్ట్యం ఉన్నది స్వామివారి అనుగ్రహంలో. అది సంపాదించడం కోసమని ప్రతినిత్యం మనందరము కూడా ఎన్నో మార్గాల్లో భగవత్ ప్రీతికరములైనటువంటి కార్యములను ఆచరిస్తూ ధార్మికమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈనాడు ప్రతినిత్యము కూడా ఈ సమయంలో మనం శ్రీమన్మహాభారత అంతర్గత అరణ్య పర్వలో నిత్యము కూడా ఒక్కొక్క అధ్యాయాన్ని, అందులో ఉన్నటువంటి కొన్ని శ్లోకములని మనకి ఉన్నటువంటి సమయానికి తగినట్లుగా, అక్కడ ఉన్నటువంటి సందర్భానికి తగినట్లుగా ప్రకరణాన్ని అనుసరించి చక్కగా వ్యాఖ్యానించుకుంటూ ఆ పైన పారాయణం చేసుకుంటూ గోవిందనామ సంకీర్తనం చేస్తూ భగవద్ అనుగ్రహాన్ని ప్రాప్తించుకోవడం కోసం సంపాదించడంకై ప్రయత్నిస్తూ ఉన్నాం. ఆయన అనుగ్రహాన్ని పొందాలి, పరిపూర్ణంగా పొందాలి, పొంది మనందరం కూడా భాగ్యవంతులం అవ్వాలి. అందుకై మనం చేసేటటువంటి ప్రతినిత్య పారాయణకి మనం పరమాత్మని మొట్టమొదటే ప్రార్థిస్తూ ఉన్నాం. ఈనాడు కూడా ఆ భావనతో సంకల్పాన్ని ఆరంభించుకుని స్వామివారిని ప్రార్థిస్తూ చక్కగా పారాయణలోకి ప్రవేశిద్దాం, స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య
श्रीवेङ्कटेश्वरस्वामिनः परिपूर्णानुग्रहेण सर्वेषां भक्तजनानाम् आभिव्याधिनिवृत्तिद्वारा आयुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थम् सर्वारिष्टनिवृत्तिद्वारा सकलश्रेयोभिवृद्ध्यर्थम् धर्मार्थकाममोक्षाख्य चतुर्विधा पुरुषार्थसिद्ध्यर्थम् समस्तपापक्षयार्थम् श्रीपरमेश्वरप्रीत्यर्थम् श्रीमन्महाभारते वनपर्वणि यथाशक्ति व्यशीतितमोऽध्यायान्तर्गता श्लोकपारायणम् आचार्यमुखेन करिष्यामहे। श्रीकृष्णपरब्रह्मणे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। अथ 82तमोऽध्यायः। पुलस्त्य उवाच अनेन तव धर्मज्ञप्रश्रयेण दमेन च सत्येन च महाभागतुष्टोऽस्मि तव सुव्रत। यस्येदृशस्ते धर्मोऽयं विदुर्भक्त्याश्रितो नघ तेन पश्यसि मां पुत्रप्रीतिश्च परमा त्वयि। अमोघदर्शी भीष्माहं ब्रूहि किङ्करवाणि ते यद्वक्ष्यसि कुरु श्रेष्ठ तस्य दातास्मि ते नघ। భీష్మ పితామహులు హరిద్వారంలో పితృవ్రతాన్ని చేస్తూ అక్కడ ఉన్నటువంటి మహర్షులతో కలిసి నియమంగా జీవనాన్ని కొనసాగిస్తూ శాస్త్రానుసారంగా పితృదేవతలకి అలాగే దేవతలకి అర్చనాదులు చేస్తూ వ్రత నియమాలని అనుసరిస్తూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటే ఒకనాడు అక్కడికి పులస్త్య మహర్షి వచ్చారని ఆ పులస్త్య మహర్షిని చూసిన మరుక్షణం ఈయన అబ్బురబడి ఆనందపడి ఆయన్ని ఆశ్రయించి అర్ఘ్యపాద్యాదులతో పూజించి అర్ఘ్యోదకాన్ని శిరస్సున ధరించి ఆ పైన మహాత్మా మహానుభావ నేను భీష్ముడని పితృదేవత అనుగ్రహ ప్రాప్తికై పితృవ్రతాన్ని ఆచరిస్తున్నాను అని చెప్పి ఆయన వైపు సాభిమానంగా చూస్తూ ఆయన దగ్గరలో కూర్చుని ఉంటే వ్రత నియమముల చేత స్వాధ్యాయం చేత అలాగే వేదోక్తములైనటువంటి కర్మల చేత నిత్యము కూడా ఆయా పనులని ఆచరిస్తూ శరీరాన్ని శుష్కింపజేసుకుని బక్క చిక్కి శల్యమై ఉన్నటువంటి వాడిగా ఉన్న భీష్ముల వారిని చూసిన పులస్త్య మహర్షి ఆ పైన ఆయన్ని అనుగ్రహించబోతూ ఉన్నారు అని నిన్న చెప్పుకున్నాం. ఈనాడు పులస్త్య మహర్షి అలా కూర్చుని ఉన్నారు. భీష్ముల వారు ఆయనకి ముందర రెండు చేతులు జోడించి మహాత్మా అనుగ్రహించండి అన్నట్లుగా ఆయన వైపు అలాగే ఆరాధనగా చూస్తూ ఉన్నాడు. అప్పుడు అంటున్నారు పులస్త్య మహర్షి అనేన తవ ధర్మజ్ఞ ప్రశ్రయేణ దమేన చ. సకల ధర్మముల్ని తెలిసినటువంటి ఓ భీష్మ, వ్రతములని చక్కగా చేసేటటువంటి గుణం ఉన్నటువంటి వాడా,
నీ నియమాన్ని, నీ వినయాన్ని, నీ ఇంద్రియ నిగ్రహాన్ని, అలాగే సత్యవాక్ పరిపాలనని, వీటన్నిటినీ కూడా చూచి చాలా ఆనందపడ్డానయ్యా, చాలా సంతోషిస్తూ ఉన్నాను అని చెప్పి యస్యే దృశస్తే ధర్మోయం అంటూ పాపం ఎత్కించుతూ లేనటువంటి వాడా భీష్మ, నీకు పితృభక్తి చాలా ఎక్కువగా ఉందయ్యా. మీ నాన్నగారి మీద నువ్వు పెట్టుకున్నటువంటి అభిమానం, గౌరవం, భక్తి ఇవన్నిటితోటి, అలాగే నీలో ఉన్నటువంటి ధర్మాన్ని ఈ రెండింటినీ కూడా చూచి నేను ఇక్కడికి వచ్చాను. అందుకే నా దర్శనం నీకు జరిగింది. అలాగే నీపై నాకు ప్రేమ కూడా పెరిగింది. నీలాంటి పితృభక్తి ఉన్నటువంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. పైగా నువ్వు ధర్మాత్ముడిగా ఉంటావు. చాలా సంతోషం కలిగింది నాకు అని చెప్పి అమోఘదర్శి భీష్మాహం, భీష్మ నా దర్శనం అమోఘమయ్యా, అందరికీ జరిగేది కాదు. సరే ఇక చెప్పు, ఏం చేయమంటావు నన్ను? నీ మీద నాకు అనుగ్రహం కలిగింది, నువ్వు ధర్మంగా ఉంటున్నావు, నీకేం కావాలో చెప్పు, నేను అది ఇస్తాను. నువ్వు ఏదైనా కోరుకో, నీకు నేను తప్పకుండా అనుగ్రహిస్తాను దాన్ని అన్నారు. అంతటి మహాత్ముడైన పులస్త్య మహర్షి ఎంతటి సామాన్యమైనటువంటి జీవనాన్ని కొనసాగించేటటువంటి వారికి తన దర్శనాన్ని ఇవ్వకుండా ఎవరైతే ధర్మముతోటి, పితృభక్తితోటి, సదాచారంతో, సత్యనిష్టతోటి ఉంటారో అటువంటి వారికి మాత్రమే తన యొక్క దర్శనాన్ని అనుగ్రహించేటటువంటి లక్షణం కలిగిన ఆ మహాత్ముణ్ణి చూచేటప్పటికీ భీష్ముల వారికి చాలా ఆనందం వేసింది. పైగా ఆయన అన్నటువంటి మాట, నీకు ఏం కావాలో చెప్పు నేను ఇస్తాను అని. దానికంటున్నారు ఆయన, భీష్మ ఉవాచ ప్రీతే త్వయి మహాభాగ సర్వలోకాభిపూజితే కృతమేతావతా మన్యే యదహం దృష్టవాన్ ప్రభుం యది త్వం అహమనుగ్రాహ్యః తవ ధర్మభృతాం వర సందేహం తే ప్రవక్ష్యామి తన్మే త్వం ఛేత్తుమర్హసి. భీష్మ పితామహులు అంటున్నారు, మహానుభావ, మీరు ముల్లోకాల్లో కూడా పూజల్ని అందుకునేటటువంటి వారు. మీరు నా యందు ప్రసన్నులైతే చాలు, నాకేదో మీరు కోరిక తీర్చవలసిన అవసరం లేదు. నాకు పైగా కోరికలంటూ ఏమీ లేవు. ఇక మహాత్ములైనటువంటి మీ యొక్క దర్శనం చేతనే నేను ధన్యతని పొందాను. నాలో ఒక గుణం ఉండడం వల్ల కదా మీ దర్శనం అయ్యింది. కావున అంతటి మీ దర్శనం అవ్వగలిగేటంతటి గొప్పవైన గుణములు నాలో ఉన్నాయి అని అంటేనే నేను ధన్యతని పొందినట్లే కదా మహర్షి అని. ఆ పైన మహాత్మా, నేను అనుగ్రహించదగినటువంటి వాణ్ణైతే మీరు తప్పక అనుగ్రహిస్తాను నిన్ను అని అంటున్నారు కాబట్టి నాకు ఓ సందేహం ఉన్నది, దాన్ని తీర్చండి అని ఆయన్ని అడగడం మొదలుపెట్టాడు. భీష్ముల వారికి కూడా నాకు ఉన్నటువంటి సందేహం లాంటిది ఓ సందేహం ఉన్నది, చాలా పెద్దది. సాధారణంగా నా సందేహం ఏమిటి అని అంటే, కొన్ని విషయాలు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి ఆ శ్లోకానికి ఎక్కడెక్కడ ఎంతెంత గొప్ప గొప్ప అర్థం ఉన్నదో ఆలోచించి దాని అంతటినీ తీసుకువచ్చి అక్కడ చెప్తూ ఒక్కొక్కసారి కథ మర్చిపోతామేమో అన్న భయంతో, అథవా కథలో ఉన్నటువంటి స్వారస్యం బాగా అర్థమవ్వాలన్నటువంటి భావనతో కొందరు కోరుకుంటూ ఉండడం వలన కూడా పూర్వకథని కూడా ఒకసారి ఆలోడనం చేస్తూ విశేషమైన అర్థాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఏదో సాగదీస్తున్నారేమిటినా అనేటటువంటి భావన కలుగుతుందేమో చూచేవారికి అని ఒక సందేహం. ఇక కొన్ని శ్లోకములు
ఏ చుట్టూనో కీర్తించడానికి ఓ 100 శ్లోకాలు, ఓ పుట్ట గురించి మాట్లాడడానికి ఓ 20 శ్లోకాలు, వాళ్ళిద్దరూ కలిసి కూర్చున్నారని చెప్పడానికి 15 శ్లోకాలు. వాటిని ఒక్కొక్క శ్లోకం తీసుకుని చెప్దామన్నా సరే అర్థం తర్వాత శ్లోకానికి అన్వయంగా ఉంటుంది. ఆ శ్లోకం చెప్తే కానీ ఈ అర్థం పూర్తవదు. అందుకని కొన్ని చోట్ల ప్రకరణాన్ని అనుసరించి గ్రంథ గౌరవాన్ని కాపాడాలి. కాబట్టి ఓ 6 శ్లోకాలో 5 శ్లోకాలో జాగ్రత్తగా చెప్తూ ఉంటే ఒక్కొక్క శ్లోకాన్ని చెప్పరేమిటి, అన్నీ కలిపి చెప్పేస్తారేమిటి అని అంటారేమో అన్న సందేహం. ఇలాంటి సందేహాల్లో పడిపోయి నేనెట్లా అయితే కొట్టుమిట్టాడుతూ ఉంటానో అలా ఆనాడు భీష్మ పితామహుడు వారికి కూడా ఓ సందేహం ఉంది. ఏమిటి అనంటే అంటున్నాడు ఆయన, అస్తి మే హృదయే కశ్చిత్ తీర్థేభ్యో ధర్మ సంశయ తమహం శ్రోతుమిచ్ఛామి తద్భవాన్ వక్తుమర్హతి ప్రదక్షిణాంజః పృథివీం కరోత్యమరసన్నిభ కిం ఫలం తస్య విప్రర్షే తన్మే బ్రూహి సునిశ్చితం. మహానుభావ, నా సందేహం ఏమిటి అనంటే ఈ తీర్థములు అని అంటూ ఉంటారే, ఈ తీర్థాల్లో ఏమిటి విశేషం? ఆ తీర్థాల యొక్క స్వరూపం ఏమిటి? వాటి యొక్క వైశిష్ట్యం ఏమిటి? ఇలా ఈ తీర్థముల గురించి నాకు సందేహం ఉన్నది. మీరు సమాధానం చెప్పి నన్ను అనుగ్రహించండి. తీర్థయాత్రలలో ఎంతటి వైశిష్ట్యం ఉన్నదో చెప్తూ తీర్థయాత్రలు చెయ్యాలి అనేటటువంటి సంకల్పంతో భూమినంతా కూడా తిరుగుతూ, అంటే ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఏ తీర్థం ఉన్నదో పుణ్యనదులు మొదలైనటువంటివి, అటువంటి వాటి దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం చేసి అక్కడ దేవతా పూజలు చేసి వచ్చినందువలన వచ్చేటటువంటి ఫలమేమిటో అది నాకు సందేహంగా ఉన్నది. ఇంత ఫలం అని చెప్పడానికి సరిపోనట్టుగా ఉన్నది. కాబట్టి నా సందేహం తీర్చండి అని చెప్పి ఆయన మహాత్ముడైనటువంటి పులస్త్య మహర్షిని అడిగాడు. ఇక పులస్త్య మహర్షి వరుసగా అసలు తీర్థం అంటే ఏమిటి, దాని ధర్మాలేమిటి అన్నీ కూడా వివరంగా చెప్పడం ఆరంభించారు. పులస్త్య ఉవాచ హంతతే కథయిష్యామి యదృషీణాం పరాయణం తదేకాగ్రమనాః పుత్ర శృణు తీర్థేషు యత్ఫలం యస్య హస్తౌ చ పాదౌ చ మనశ్చైవ సుసంయుతం విద్యాతపశ్చ కీర్తిశ్చ సతీర్థఫలమశ్నుతే అంటూ ఉన్నారు. మహానుభావుడైనటువంటి పులస్త్య మహర్షి, నాయనా భీష్మ, మంచి ప్రశ్న వేశావు. ఇక ఈ తీర్థయాత్రలు అనేటువంటివి మునులందరికీ కూడా ఆశ్రయములు. అంటే ముని భావనతో ఉండేటటువంటి వారు, వీటి మీద ఎక్కువగా కోరికలు లేక ఇతరములైన విషయముల యందు ఆలోచనలు లేక జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవారు. అలాగే మనం చెప్పుకున్నటువంటి లక్షణాలు, ఇతరులకు అపకారం చేయకుండా చక్కగా మంచి ఆలోచనలతో పరోపకారం చేస్తూ కామక్రోధాదులు లేకుండా, అలాగే విశిష్టమైనటువంటి ఇంకొక వాక్యం దోషగ్రాహి గుణాశ్లాఘి అంటారు గరుడ పురాణంలో. అంటే ఇతరుల యందు ఎత్కించిన దోషం కనిపిస్తే అది పట్టుకుని, ఆ తప్పుని పట్టుకుని దాని గురించి చిలవల పలవలుగా ఏదో మాటలు మాట్లాడి దాన్ని ఎక్కువ చేసి అది తప్పు అని నిరూపిద్దామని ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళు. అలాగే గుణాశ్లాఘి, మనలో లేనటువంటి గుణం ఇతరులలో ఒకటి ఉంటే ఆ గుణాన్ని కీర్తించకుండా అదేముందిలే నేను చేయగలను అంటూ
ఇతరుల యొక్క గొప్పదనాన్ని తగ్గిస్తూ ఉండేట్టుగా మాట్లాడి వాళ్ళ గుణాన్ని కీర్తించకపోతే కూడా మహాపాపము అని చెప్పారు. అందువల్ల ఇటు ఇతరుల్లో ఉండేటటువంటి దోషాల గురించి పట్టించుకోక వారిలో ఉండేటటువంటి గుణముల్ని కీర్తించేటటువంటి స్వభావం కలిగి ఉండడం, అదియే మునిభావము అని చెప్పేటటువంటి విషయాల్లో ఒక విశిష్టమైనటువంటి భావం. అటువంటి భావనతోటి జీవనం కొనసాగించేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ కూడా ఆశ్రయించేటటువంటిది తీర్థయాత్రలనే. అంటే వారందరూ కూడా ఎక్కువగా తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. నీకు తప్పక ఈ విషయం గురించి నేను వివరిస్తాను. ఇక తీర్థయాత్రల వల్ల కలిగేటటువంటి ఫలాన్ని చెప్తున్నాను విను అంటూ ఆయన తీర్థయాత్ర ఫలాన్ని ముందుగా చెప్తూ ఉన్నారు. యస్య హస్తౌ చ పాదౌ చ మనశ్చైవ సుసంయుతం విద్యా తపశ్చ కీర్తిశ్చ సతీర్థఫలమశ్నుతే. చాలా విశిష్టమైనటువంటి శ్లోకం ఇది. యస్య హస్తౌ చ పాదౌ చ, అలాగే మనశ్చైవ సుసంయుతం విద్యా తపశ్చ కీర్తిశ్చ అని ఉన్నది. ఇక్కడ మనం ఏం చేయాలనంటే హస్త అనేటటువంటి పదాన్ని తీసుకుని హస్తౌ అన్న దగ్గర ఈ సంయుతం అనే పదాన్ని తీసుకువెళ్ళి కలపాలి. హస్త సంయుతం అని ఏర్పడుతుంది. అలాగే పాద సంయుతం అని వస్తుంది. అలాగే మనస్సంయుతం అని వస్తుంది. అలాగే విద్యా సంయుతం, ఆ పైన తపస్సంయుతం, ఆ పైన కీర్తి సంయుతం అని వస్తుంది. ఇలా వీటితోటి ఎవడైతే కలిసి ఉంటాడో అటువంటి వాడు సతీర్థఫలమశ్నుతే, అటువంటి వాడు తీర్థయాత్ర యొక్క ఫలాన్ని పొందుతున్నారు అని చెప్పారు. ఏమిటండి ఈ శ్లోకార్థము స్పష్టంగా చెప్పుకోవాలంటే అనంటే చూడండి, యస్య హస్తౌ చ పాదౌ చ అనుందే, అక్కడ హస్తౌ అన్నప్పుడు హస్త సంయుతం అని చెప్పుకోవాలనుకున్నా. ఏమిటి అంటే హస్త సంయుతం అనేటటువంటి లక్షణం మనలో ఉంటే మనం తీర్థయాత్ర ఫలాన్ని పొందుతాము. హస్త సంయుతం ఎట్లా ఉంటుంది అంటే దానికి వ్యాఖ్యానంలో చెప్తూ ఉన్నారు నీలకంఠుల వారు, దుష్ప్రతిగ్రహ పరపీడాదిభ్య నివృత్తి హస్త సంయమ అని చెప్పారు. అంటే ముందు మనలో ఏ గుణం ఉండాలి? కాశీ వెళ్ళి వచ్చానని ఒకరంటారు, లేదో ఇంకో దగ్గరికి ఎక్కడికో వెళ్ళి వచ్చానంటారు. బదరీనాథ్ వెళ్ళాను, కేదారు వెళ్ళాను, ఏదో హిమాలయాలకి వెళ్ళొచ్చాను, అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగేశాను, జ్యోతిర్లింగాలు చూశాను, శక్తిపీఠాలన్నీ చూశాను అంటూ ఉంటారు. వాస్తవం అవన్నీ చేయడం వల్ల ఎంతో పుణ్యం కలుగుతోంది, వారికి నమస్కారం. అయితే అలా వెళ్ళాలని నిశ్చయించుకోవడం ఒక్క రోజులో అవుతుందా? ఎంత శక్తి ఉండాలి మానసికంగా, శారీరకంగా ఎంత శక్తి ఉండాలి, ఎంత గొప్పదైన బుద్ధి ఉండాలి, అప్పుడు కదా ఇటువంటి భావన కలిగేది. ఇటువంటి భావన కలిగినప్పుడు ఆ తీర్థయాత్రలు చెయ్యాలి అని అనుకునేటటువంటి వ్యక్తి ముందుగా ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి, తనని తాను ఏ విధంగా మరల్చుకోవాలి అనడానికి ఈ శ్లోకం స్పష్టంగా ఉపయోగపడుతుంది. ఇంత వివరంగా మనకి ఇంకొక దగ్గర స్పష్టంగా కనిపించదు. చాలా అత్యద్భుతమైనటువంటి మాట చెప్పారు ఇక్కడ పులస్త్య మహర్షి భీష్మాచార్యుల వారితోటి. హస్త సంయుతం అనంటే దుష్ప్రతిగ్రహ పరపీడాదిభ్య నివృత్తి హస్త సంయమ. దుష్ప్రతిగ్రహం అంటే ఏవేవైతే తీసుకోకూడనివి ఉంటాయో అటువంటి వాటన్నింటినీ కూడా మనం తీసేసుకుంటూ ఉంటే, ఎవరి దగ్గర నుంచైనా, ఎవరినో ఒక వ్యక్తి ఉన్నాడు, ఎవరినో పట్టి పీడిస్తాడు, వారి దగ్గర నుంచి డబ్బు తీసుకుంటాడు, దుష్ప్రతిగ్రహం అవుతుంది అది. అట్లా
డబ్బు దాకానే వెళ్ళక్కర్లేదు, చిన్న చిన్న వస్తువు దగ్గర నుంచి ఏదైనా సరే ఇతరులకి నీ కష్టపెట్టి కానీ లేక మనం తీసుకునేటటువంటి అవసరం లేకపోయినా వాళ్ళని బెదిరించో ఇంకోటో చేసి ఏదైనా సరే ఎప్పుడైనా ప్రామాదికంగా అయినా చేసినట్లయితే అది దుష్ప్రతిగ్రహం అవుతుంది. అటువంటి పనులు చెయ్యరాదు. అలాగే పరపీడాదిభ్య నివృత్తి అన్నారు. పరపీడ అంటే ఇతరులని పీడించడం, కొట్టడం, వారిని ఇబ్బంది పెట్టడం, చేతులతోటి వారిని శారీరకంగా గాయపరచడం, లేక వారికి నష్టం కలిగే విధంగా ఈ చేతుల్ని ఉపయోగించడం, ఇదంతా కూడా పరపీడ కిందకే వస్తుంది. అటువంటి దాని నుంచి ఎప్పుడైతే మనం దూరం జరిగామో అప్పుడు మనకి హస్త సంయమం ఉన్నట్లు లెక్క. ఇది హస్త సంయమ అని మొట్టమొదటి లక్షణం. రెండవది చెప్తూ ఉన్నారు పాదౌచ అని. పాద సంయమ అని చెప్పుకోవాలి. దానికి చెప్తూ ఉన్నారు వ్యాఖ్యానంలో దృష్టిపూతే దేశే పాదన్యాస పాద సంయమ అని చెప్పారు. అంటే మనం మన యొక్క కాళ్ళతో కూడా శుద్ధంగా ఉండగలగడం అంటే ఏమిటి? దృష్టిపూతే దేశే అంటే ఎక్కడైతే పరిశుద్ధమైనటువంటి ప్రదేశం ఉన్నదో అటువంటి ప్రదేశమునందే మనం మన యొక్క జీవనాన్ని అథవా గమనాన్ని చేస్తూ ఉండడం, నడుస్తూ ఉండడం, శుద్ధమైన ప్రదేశముల్లో నడుస్తూ ఉండడము, ఎప్పుడూ చెడు ప్రదేశములకి వెళ్లకుండా ఉండడము, దీనినే పాద సంయమ అన్నారు. చెడ్డ ప్రదేశముల యందు మనం వెళ్లకుండా, చెడు ప్రదేశాల్లో మన కాలు మోపకుండా శుద్ధ ప్రదేశముల యందే ఉండడం అని అర్థం. అక్కడే మనం మన సంచారాన్ని చేస్తూ ఉండడం పాద సంయమ అని చెప్పారు. ఆ పైన చెప్తూ ఉన్నారు మనశ్చైవ. మనస్సంయమం అని అనుకున్నాం మనం. ఈ మనస్సంయమం అనేటటువంటిది ఎట్లా కలుగుతుంది అనంటే పర అనిష్ట చింతన అభావ మనస్సంయమ అని చెప్పారు. ఇందాక మనం మొట్టమొదటిలో చెప్పుకున్నటువంటి మాటే అది. దాన్ని ఇంకొంచెం వివరంగా చెప్పారు. పర అనిష్ట చింతన అభావ. పర అనిష్ట అంటే ఇతరుల యొక్క చెడుని, దాన్ని చింతనం అంటే ఆలోచించడం అనేది అభావ లేకుండా ఉండడమే. ఇతరుల యొక్క చెడుని గురించి ఆలోచించకుండా ఉండడాన్నే మనస్సంయమ అని చెప్పి చెప్తూ ఉంటారు. అంటే మానసిక పరిశుద్ధత. ఎంత మనకు కష్టం కలిగినా, ఎటువంటి స్థితిలోనైనా అవతల వాడు నాశనమైపోవాలి, వాడికి కష్టం కలగాలి, వాడు ఏడవాలి అని కోరుకోకుండా ఉండడమే మనస్సంయమం అంటే. దాన్ని సాధించుకోవాలి. ఇక ఆ పైన విద్యాతపశ్చ కీర్తిశ్చ విద్యా సంయమం అని చెప్పారు. ఏమిటండి ఈ విద్యా సంయమం అనంటే అభిచార రాహిత్యం అని చెప్పారు. దీన్ని విద్యా సంయమం అనండయ్యా. అభిచార రాహిత్యం అనంటే ఏదో పూర్వకాలంలో ఆభిచారిక విద్యలు ఉండేవి, అవన్నీ తరే. అంతవరకు ఇప్పుడు లేవు కదండి, ఇప్పుడు ఎవరూ చేయలేకపోతారు కదా అని అన్నా ఒకవేళ సామాన్యంగా ఒక దేవత మీద అత్యంత అభిమానం ఉందో ఓ వ్యక్తికి, ఆ దేవతా స్తోత్రములు పారాయణం చేయడం మొదలుపెట్టాడు. ఏదో అతని పూర్వజన్మ పుణ్య విశేషం రోజు పారాయణ చేస్తూ ఉంటే కొన్ని రోజులకి ఏమిటో ఆ స్తోత్ర పారాయణం వల్ల ఇతనికి మంచి జరగడం మొదలుపెట్టింది. ఏదో నాకు 4 రూపాయలు డబ్బు కలగాలి అని అనుకున్నాడు, కలిగింది. ఏదో ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు, కట్టుకున్నాడు. ఏదో పెళ్లి చెయ్యాలనుకున్నాడు, చేశాడు. ఓ విశ్వాసం వచ్చింది, ఈ స్తోత్రం చదవడం వల్ల నాకు ఈ మంచి జరుగుతోంది అన్న అభిప్రాయం కలిగింది. అలా కలిగిన తర్వాత ఇక
ఆ స్తోత్రపారాయణం వల్ల తనకి కావలసినవని అన్నీ కూడా సిద్ధిస్తున్నాయి అన్న భావన కలిగింది. అలా కలిగిన వెంటనే కొన్ని రోజులకి ఎవరి మీదో కోపం వస్తే అగో వాడి కాలు విరిగిపోవాలి అని కూర్చుని ఈయన స్తోత్రపారాయణం చేశాడు అనుకోండి, అభిచారం అవుతుంది. ఒకరికి ఇబ్బంది కలగడం కోసం తన దగ్గర ఉన్నటువంటి విద్యని అక్రమ మార్గంలో వినియోగించినట్లయితే అది అభిచారం అవుతుంది. దీన్ని కూడా అభిచారం అని చెప్తారు. అటువంటి అభిచారం అంటే తన దగ్గర ఉన్నటువంటి కొంత తపశ్శక్తితో ఇతరులకు కష్టం కలగాలి అని కోరుకోవడాన్ని అభిచారము అని చెప్తూ ఉన్నారు. అది లేకపోవడం అభిచార రాహిత్యమే విద్యా సంయమం అనంటే. దాన్ని మానవుడు తప్పక పొందాలి. అలా ఆ నిశ్చయానికి రావాలి. ఏ కష్టం వచ్చినా సరే ఇతరులకి కష్టం కలగాలని నా దగ్గర ఉన్నటువంటి తపశ్శక్తిని నేను వినియోగించను అనేటటువంటి స్థితికి రావాలి. అటువంటి సంయమాన్ని పొందాలి. అలాగే ఆ పైన తపశ్చ కీర్తిశ్చ అన్నారు, తపస్సంయమం అన్నారు. ఇదేమిటండి అంటే దంభరాహిత్యం. అత్యద్భుతంగా ఉంటుంది ఈ మాట. ఇప్పుడు చూడండి, కొంతమంది లోకంలో వారు ఏదో కొంత అర్చనో పూజో అభిషేకమో హోమమో ఏవో చేస్తూ వస్తూ ఉన్నారు. కొన్ని రోజులు గడిచేటప్పటికీ బాగా అభ్యాసం అయ్యింది. ఇక అక్కడి నుంచి లోకంలో కొంతమంది ఆయన ఎక్కువ పూజలు చేస్తాడు, ఆయన ఎక్కువ పారాయణ చేస్తాడు, ఆయన ఎక్కువ హోమాలు చేస్తాడు, లేక ఆయన ఎక్కువ అర్చన చేస్తాడు అని అంటూ ఉన్నారు. మెల్లమెల్లగా నేను తపస్విని, నన్ను మించినటువంటి వాళ్ళు లేడు, నాకు దగ్గర అన్ని రకాలైనటువంటి ఆయుధాలున్నాయి, నా దగ్గర ఏవో విద్యలున్నాయి అంటూ ఇట్లా చెప్పుకుని నలుగురిని మోసం చేస్తూ కొంతమందిని భయపెడుతూ లోకంలో తమ యొక్క ఖ్యాతిని పెంచుకోవడానికి కొంతమంది నిత్యము ప్రయత్నం చేస్తూ ఉంటారే, వాళ్ళు దంభ సమాయుక్తులు అని అనబడుతూ ఉంటారు. అంటే ఉన్నటువంటి తపశ్శక్తి చేత ఏదో కొంత పూజో హోమమో వ్రతమో ఏదో చేసుకుంటూ జపమో వాటి వల్ల తను ఏదో చాలా గొప్పవాడని అనుకుంటూ ఏదో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నానని భావిస్తూ ఇతరులందరినీ కూడా అవమానిస్తూ కాలాన్ని గడిపేటటువంటి వాడు దంభుడు. అటువంటి దంభరాహిత్యం. నలుగురు చెప్పినంత మాత్రాన నీకేమీ ఈరోజు కొత్తగా గుర్తింపేమీ రాదు. ఒకవేళ ఎవరూ చెప్పకపోయినా నువ్వు చేసిన తపస్సు ఎక్కడికి పోదు. కావున ఒకరు పొగిడారు కాబట్టి నేను మహా గొప్పవాడిని అయిపోయాను, మహాత్ముణ్ణయ్యాను, లేదు ఒకరు పట్టించుకోలేదు కాబట్టి వారి దగ్గర నా తపశ్శక్తిని చూపించి వాళ్ళు నన్ను గొప్ప అనుకునేట్టుగా చేసుకుంటాను అన్నటువంటి ప్రయత్నం చేసుకోవడం వృథా అని చెప్తుంది మంత్రశాస్త్రం. అటువంటి ప్రయత్నం చేసేవాడు ఎవడైనా ఉంటే అటువంటి వాడికి తీర్థయాత్రా ఫలం అనేది కలుగదు. అందువల్ల ఈ తపస్సంయమం అనంటే చక్కగా ఎంత తపస్సు ఉన్నప్పటికీ భగవంతుడి ముందు మనందరం సేవకులం. భగవంతుడి కంటే మనం చాలా దూరంలో ఉన్నాము, మనం భగవంతుడమే అయిపోలా. కాబట్టి ఆయనకి మనకి తేడా ఉన్నది. నలుగురు మనల్ని గొప్పన్నంత మాత్రాన మనం ఎక్కడికో వెళ్ళిపోలేదు, ఆయన ముందు దాసులమే అన్నటువంటి ఇంగిత జ్ఞానం పెట్టుకుని జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి వాడు తపస్సంయమంతో జీవనాన్ని కొనసాగిస్తున్నాడని అర్థం. అలా కూడా ఉండవలెను. ఇక చివరిది 6వది కీర్తిశ్చ అన్నారు. కీర్తి సంయమ. ఇదేమిటండి అంటే పాపకీర్తి రాహిత్యం అన్నారు. కీర్తి అంటే మామూలుగా మన గురించి నలుగురు మంచిగా చెప్పుకోవడం. కీర్తి సంయమం అంటే ఏమిటి అని అంటే ఎవరూ కూడా మన గురించి పాపం చేశాడు, ఇతను పాపాత్ముడు, ఫలానా దుష్కర్మ చేశాడు, అటువంటి పాపం చేసినటువంటి వాడు ఈరోజు ఏదో గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు అనేటటువంటి భావన పెట్టుకోకుండా మన మీద
ఎవరు కూడా మన యొక్క పాపము గురించి మాట్లాడుకోకుండా ఉన్నట్లయితే మనకి కీర్తి సంయమం ఉన్నట్లే. అందుకే మనం ఇతఃపూర్వం కూడా చెప్పుకున్నాం, పుణ్యపాపములు అనేటటువంటి వాటిలో పుణ్యాన్ని ఆర్జించలేకపోతే కూడా అంత దోషం లేదు, పాపాన్ని ఆర్జించకుండా ఉంటే చాలు. ఎందుకు అంటే పుణ్యాన్ని ఆర్జించుకోలేకపోయినా, మన గురించి నలుగురు కీర్తించకపోయినా పర్వాలేదు, మంచివాడని ఒకడు మనల్ని పాపాత్ముడన్నా మనకు అది అపఖ్యాతే. అందువల్ల పాపకర్మ చేయకుండా ఉంటే చాలు. మనం పుణ్యకర్మ సంగతి తర్వాత, ఈ పాపం నుంచి నివృత్తులం అయ్యాము అని అంటే మనం పుణ్యంలో ఉన్నామనే అర్థం. ఇక ఆ తర్వాత జపం చేశామా, హోమం చేశామా, దండం పెట్టామా, దాన్ని బట్టి మనకి పుణ్యం పెరగడమో తగ్గడమో వస్తూ ఉంటుంది. కానీ ఈ పాపం నుంచి మనకు నివృత్తులం కావాలి. అటువంటి పాపం నుంచి నివృత్తులమైతే మనం ధన్యులము అని అనుకోవాలి అని అనుకున్నాం పూర్వం. ఇప్పుడు ఇదే చెప్తున్నారు ఇక్కడ మళ్ళీ. ఈ కీర్తి సంయమం అని అంటే మన గురించి పాపంగా ఎవరో ఆలోచించకుండా ఉంటే చాలు, అదే గొప్ప కీర్తి అన్నారు. ఇటువంటి గుణములు అంటే హస్త సంయమం, పాద సంయమం, మనస్సంయమం, విద్యా సంయమం, తపస్సంయమం, కీర్తి సంయమం అనేటటువంటి 6 గుణములతోటి మనం అంటే మన స్వాధీనంలో ఈ 6 విషయములు ఉన్నట్లయితే అటువంటి వాడు సతీర్థఫలమశ్నుతే, తీర్థఫలం యొక్క విషయాన్ని, ఆ భావాన్ని ఇతను పొందుతూ ఉన్నాడు. కావున ఈ గుణములతోటి ముందు ఉండవలే, ఇది మొట్టమొదటి లక్షణం అని చెప్పి తీర్థయాత్రా ఫల మాహాత్మ్యాన్ని ఆరంభిస్తూ ఉన్నటువంటి పులస్త్య మహర్షి ముందే అధికారి ఎవడు, అధికారి, ప్రయోజనము, సంబంధము అని చెప్తూ ఉంటాం. ఒక విషయాన్ని మొదలుపెట్టేటప్పుడు ముందు దీంట్లో అధికారి ఎవడు, ఎవరి కోసం ఇది చెప్పబడుతున్నది అంటాం. ఇగో ఇటువంటి వాళ్ళ కోసం చెప్పబడుతూ ఉన్నది అంటూ అధికారి విశేషంగా చెప్తున్నట్లుగా చక్కగా ఈ శ్లోకాన్ని భీష్మాచార్యులు వారికి తెలియజేశారు. ఇది తీర్థయాత్ర చేసేటటువంటి వాడికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఆ పైన తీర్థయాత్ర ఫలం ఎలా అందుకుంటాడో, ఆ మహాత్మ్యం ఏమిటో చెప్తూ వస్తూ ఉన్నారు. రేపటి కథాశ్రవణంలో మనం ఈ విశేషాలన్నింటినీ కూడా చెప్పుకుందాం. ఈనాటి శ్లోకములని చక్కగా పారాయణ చేస్తూ ఈ 6 గుణములు అంటే చూడండి, అరిషడ్వర్గములు మనకి 6: కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్య, లోభములు అనేటటువంటివి. ఇవి 6 ఉన్నాయి. ఇక్కడ చూస్తే హస్త సంయమ, పాద సంయమ, మనస్సంయమ, విద్యా సంయమ, తపస్సంయమ, కీర్తి సంయమ అని చెప్పి 6 గుణములు ఉన్నాయి. ఈ 6 గుణముల నుంచి నివృత్తి, అరిషడ్వర్గముల నుంచి, అలాగే ఈ 6 గుణముల యందు ప్రవృత్తి. ఈ రకంగా మనకి నివృత్తిని ప్రవృత్తిని రెండింటినీ కూడా ఆయా గుణముల యందు కల్పించమని శ్రీనివాసస్వామి వారిని ప్రార్థిస్తూ మనందరం స్వామివారి అనుగ్రహాన్ని పొందడానికి తపిస్తూ ఆచార్యుల వారితో కలిసి శ్లోక పారాయణం చేసుకుందాం. సంకల్పం గట్టిగా ఉంటే ఫలం తప్పక సిద్ధిస్తుంది. ఇది మన యొక్క సనాతన ధర్మంలో కొన్ని వేల కోట్ల సంవత్సరముల నుంచి నిరూపితమైనటువంటి విషయం. గట్టిగా సంకల్పం చేసుకుందాం. స్వామివారి పరిపూర్ణ అనుగ్రహంతో ఈ షడ్గుణముల యందు మనం ప్రవృత్తులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా అద్భుతమైనటువంటి తీర్థ విశేషాలను మనం చక్కగా తెలుసుకున్నాం. మనకు ముఖ్యంగా ఏవి ఉండాలి అనేటటువంటి విషయాలని మనం తెలుసుకున్నాం. అయితే చూడండి, ఇక్కడ ఏదైనా సరే ఒక క్షేత్రానికి వచ్చినప్పుడో లేదు తీర్థానికి మనము వెళ్ళినప్పుడో మనము ఈ పాప నివృత్తి కొరకు మనం వెళుతున్నాము అనంటే, అక్కడికి వెళ్ళాక అక్కడ పాపక్షయం అయిపోయింది అనంటే అక్కడ ఉన్నటువంటి వారికి ఎంత పాపక్షయం అవ్వాలి? వారు ఏ లోకాన్ని పొందాలి? ఉత్తమమైనటువంటి లోకాన్ని పొందాలి, ఉన్నతమైనటువంటి స్థితిని వారు పొందాలి. మరి ఆ విధంగా ఇప్పుడు జరగట్లేదు కదా అని మీరు ప్రశ్నించవచ్చు. కానీ దానికి కారణం ఏమిటి అని అంటే, ముఖ్యంగా అలా ఉన్నటువంటి వారికి ఈ విధమైనటువంటి లక్షణాలు లేకపోవడం వలనే ఆ విధమైనటువంటి ఫలాన్ని పొందకుండా ఉండడం.
కాబట్టి ఎవరైనా సరే తీర్థఫలాన్ని పొందాలి అని అంటే ఆచార్యుల వారు చెప్పినట్లుగా షడ్గుణ సంపన్నుడై ఉన్నటువంటి వారికి అవశ్యంగా తీర్థయాత్ర ఫలం అనేటటువంటిది కలుగుతుంది అని చెప్పడంలో ఎటువంటి సంశయం లేదు. ఆ విధమైనటువంటి సంపదను మనకు కలగాలి అని మరి ఒక్క మారు స్వామివారిని ప్రార్థిస్తూ ఇక యథావిధిగా మహాభారత అంతర్గత వనపర్వంలో 82వ అధ్యాయంలో మొదటి శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ 20తమోऽధ్యాయః. అథ 20తమోऽధ్యాయః. పులస్త్య ఉవాచ. పులస్త్య ఉవాచ. అనేన తవ ధర్మజ్ఞ. అనేన తవ ధర్మజ్ఞ. ప్రశ్రయేణ దమేన చ. ప్రశ్రయేణ దమేన చ. సత్యేన చ మహాభాగా. సత్యేన చ మహాభాగా. తుష్టోస్మి తవ సువ్రత. తుష్టోస్మి తవ సువ్రత. యస్యేదృశస్తే ధర్మోయం. యస్యేదృశస్తే ధర్మోయం. పితృభక్త్యాశ్రితో నఘ. పితృభక్త్యాశ్రితో నఘ. తేన పశ్యసి మాం పుత్ర. తేన పశ్యసి మాం పుత్ర. ప్రీతిశ్చ పరమాత్మయి. ప్రీతిశ్చ పరమాత్మయి. అమోఘదర్శి భీష్మాహం. అమోఘదర్శి భీష్మాహం. బ్రూహి కిం కరవాణి తే. బ్రూహి కిం కరవాణి తే. యద్వక్ష్యసి కురు శ్రేష్ఠ. యద్వక్ష్యసి కురు శ్రేష్ఠ. తస్య దాతాస్మి తే నఘ. తస్య దాతాస్మి తే నఘ. భీష్మ ఉవాచ. భీష్మ ఉవాచ. ప్రీతే త్వయి మహాభాగా. ప్రీతే త్వయి మహాభాగ. సర్వలోకాభిపూజితే. సర్వలోకాభిపూజితే. కృతమేతావతా మన్యే. కృతమేతావతా మన్యే. యదహం దృష్టవాన్ ప్రభుం. యదహం దృష్టవాన్ ప్రభుం. యది త్వహమనుగ్రాహ్యః. యది త్వహమనుగ్రాహ్యః. తవ ధర్మభృతాం వర. తవ ధర్మభృతాం వర. సందేహం తే ప్రవక్ష్యామి. సందేహం తే ప్రవక్ష్యామి. తన్మే త్వం ఛేత్తుమర్హసి. తన్మే త్వం ఛేత్తుమర్హసి. అస్తి మే హృదయే కశ్చిత్. అస్తి మే హృదయే కశ్చిత్. తీర్థేభ్యో ధర్మ సంశయః. తీర్థేభ్యో ధర్మ సంశయః. తమహం శ్రోతుమిచ్ఛామి. తమహం శ్రోతుమిచ్ఛామి. తద్భవాన్ వక్తుమర్హసి. తద్భవాన్ వక్తుమర్హసి. ప్రదక్షిణాం యః పృథివీం. ప్రదక్షిణాం యః పృథివీం. కరోత్యమరసన్నిభా. కరోత్యమరసన్నిభ. కిం ఫలం తస్య విప్రర్షే. ఫలం తస్య విప్రర్షే. తన్మే బ్రూహి సునిశ్చితం. తన్మే బ్రూహి సునిశ్చితం. పులస్త్య ఉవాచ. పులస్త్య ఉవాచ. హంతతే కథయిష్యామి. హంతతే కథయిష్యామి. యదృశీనాం పరాయణం. యదృశీణాం పరాయణం. తదేకాగ్రమనాః పుత్ర. తదేకాగ్రమనాః పుత్ర. శృణు తీర్థేషు యత్ఫలం. శృణుతీర్థేషు యత్ఫలం. యస్య హస్తౌ చ పాదౌ చ. యస్య హస్తౌ చ పాదౌ చ. మనశ్చైవ సుసంయతం. మనశ్చైవ సుసంయతం. విద్యా తపశ్చ కీర్తిశ్చ. విద్యా తపశ్చ కీర్తిశ్చ. సతీర్థ ఫలమశ్నుతే. తీర్థఫలమశ్నుతే. ఓం నమో వెంకటేశాయ. కలౌతు స్మరణాన్ముక్తి అంటూ కృతత్రేతా ద్వాపర కలియుగములు 4 ఉండగా ఇతర యుగములయందు లేనటువంటిది కేవల కలియుగమునందే ఉన్నటువంటిది అత్యద్భుతమైన విషయం ఏమిటి అంటే, కృతయుగంలో కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే, అలాగే త్రేతాయుగంలో కొన్ని వందల సంవత్సరాలు, ద్వాపరయుగంలో 12 సంవత్సరాలు సుమారుగా ఇలా తపస్సు చేసి భగవదర్చన చేసి భగవంతుణ్ణి ప్రార్థించి ఎంతో కష్టపడితే కానీ ముక్తి లభించదట, భగవద్ అనుగ్రహం లభించదట. కానీ కలౌతు స్మరణాన్ముక్తి అని కలియుగంలో మాత్రం ఆ భగవంతుడి మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచుకుని భగవంతుణ్ణి మనం ఆర్తితో ఒక్కసారి కీర్తిస్తే తత్క్షణమే, సంవత్సరం దాకా ఒక రోజు కూడా లేదు, తత్క్షణం ఆ నామస్మరణ చేసిన అనంతరం
భగవద్ అనుగ్రహ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పింది ధర్మశాస్త్రం. అటువంటి భావనతో మనం ప్రతినిత్యం స్వామివారిని కీర్తిస్తూ ఉన్నాం. ఈనాడు కూడా మన సంకీర్తన యజ్ఞ అంతర్గతంగా శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు అయినటువంటి శ్రీ ఉదయభాస్కర్ గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు సంసిద్ధులై ఉన్నారు. కాబట్టి మనం వారితో కలిసి గోవింద గోవింద అంటూ భగవంతుణ్ణి ఆనందంగా కీర్తిద్దాం, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్త వత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన అవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర వరాహమూర్తి గోపీ జనలోల గోవర్ధనోద్ధార దశరథ నందన దశముఖమర్దన పక్షివాహన పాండవ ప్రియ మత్స్యకూర్మ మధుసూదన హరి వరాహ నరసింహ వామన భృగురామ బలరామానుజ బౌద్ధ కల్కిధర వేణుగాన ప్రియ వెంకటరమణ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక శ్రిత పరిపాలక దరిద్ర జన పోషక ధర్మ సంస్థాపక అనాథ రక్షక ఆపద్బాంధవ శరణాగత వత్సల కరుణాసాగర కమలదళాక్ష ఆమిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీముద్రాంకిత శ్రీవత్సాంకిత ధరణీ నాయక దినకర తేజ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ ప్రసన్నమూర్తి అభయహస్త అక్షయ వరద శంఖ చక్రధర సార్గ గదాధర విరజాతిరస్థ విరోధి మర్దన బాలగ్రామధర సహస్ర
సహస్రనామ లక్ష్మీ వల్లభ లక్ష్మణాగ్రజ కస్తూరి తిలక కాంచనాంబరధర గరుడ వాహన గజరాజ రక్షక గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత వారధి బంధన సప్తగిరీశ ఏక స్వరూప శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్ష దేవ పరమ దయాకర వజ్ర కవచధర వైజయంతిమాల వడ్డీ కసలవాడ వసుదేవతనయ బిల్వపత్రార్చిత భిక్షుక సంస్కృత శ్రీ పుంరూప శివ కేశవమూర్తి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప భక్త రక్షక నిత్య కళ్యాణ వీరజనాభ అతిరామ ప్రియ హరి సర్వోత్తమ జనార్దన మూర్తి జగత్సాక్షి రూప అభిషేక ప్రియ ఆపన్నివారణ రక్త కిరీట రామానుజనుత స్వయం ప్రకాశ ఆశ్రిత పక్ష నిత్య శుభప్రద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప ఆద్యంతరహిత ఇహ పరదాయక యుధరాజ రక్షక పరమ దయాళో పద్మనాభ హరి తిరుమల వాస తులసీ వనమాల శేష సాయినే శేషాద్రి నిలయ మత్స్యావతార ఏడుకొండలవాడ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోవింద హరి గోవింద గోకుల నందన ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద గోకుల ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులని పఠించుకోవలసిన సమయం ఆసన్నమైంది. ఆచార్యుల వారితో కలిసి స్వామివారిని ప్రార్థిస్తూ పారాయణ ఫలాన్ని మొత్తాన్ని స్వామివారి పాదార విందముల దగ్గర సమర్పించుకుంటూ ధన్యాత్ములమౌదాం, శేషాచలాధీశుని అనుగ్రహపాత్రులమౌదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోऽस्तु తే. అథ లోకక్షేమ ప్రార్థనా. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః
गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकाः समस्ताः सुखिनो भवन्तु। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् कान्ताय कल्याणनिधगे निधगेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। Oh